హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్ వచ్చేసరికి ట్రై మెథడాలజీకి సంబంధించి, సోషల్ స్టడీస్ సంబంధించి మాపనం, మూల్యాంకనం, సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలు. సో ఈ టాపిక్ పైన ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాణిలో పరిమాణాత్మకమైనది ఏది? ఈ క్రింది వాణిలో పరిమాణాత్మకమైనది. ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పైవన్నీ. ఈ క్రింది వాణిలో పరిమాణాత్మకమైనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. పరీక్ష, మాపనం, మూల్యాంకనం. సో ఇవన్నీ కూడా పరిమాణాత్మకమైనవి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా? ఈ క్రింది వాణిలో గుణాత్మకమైనది ఏది? ఈ క్రింది వాణిలో గుణాత్మకమైనది. ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఈ క్రింది వాణిలో గుణాత్మకమైనది ఏది? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 మూల్యాంకనం. ఓకే, ఈ క్రింది వాణిలో గుణాత్మకమైనది ఏది అంటే మూల్యాంకనం అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలుసుకునే విధానమును ఏమంటారు? విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో అనేటటువంటి అంశాన్ని తెలుసుకునే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 నిష్పాదనం, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 మూల్యాంకనం. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో తెలుసుకునే విధానమును మూల్యాంకనం అనేసి అంటారు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాల పటిష్టతను తెలుసుకున్నట్టుకు దోహదపడునది ఏది? తరగతి గదిలో సమకూర్చిన అభ్యసన అనుభవాల పటిష్టతను తెలుసుకున్నట్టుకు దోహదపడునది ఏది? ఆప్షన్ 1 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 2 పాఠ్య ప్రణాళిక, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 యూనిట్ ప్రణాళిక. సరైన సమాధానం. సో అందరూ కూడా లైవ్ చాట్లో తెలియచేయండి. సో ఈ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మూల్యాంకనం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చిన సంవత్సరం. మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 2009, 2010, ఆప్షన్ 2 2011, 2012, ఆప్షన్ 3 2012, 2013, ఆప్షన్ 4 2013, 2014.
అంటే మన రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది అనేది ప్రశ్న ఇక్కడ. సో ఏ సంవత్సరం మధ్యకాలంలో ఈ యొక్క నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. భారం లేని విద్యా ఆవశ్యకతను గురించి భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది ఎవరు? భారం లేని విద్యా ఆవశ్యకతను గురించి భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆప్షన్ 1 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 2 ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ, ఆప్షన్ 3 ఎస్పాల్ కమిటీ, ఆప్షన్ 4 1 మరియు 3. భారం లేని విద్యా ఆవశ్యకతను గురించి భారత యొక్క ప్రభుత్వానికి నివేదికను సమర్పించినటువంటి కమిటీ ఏది అనేది ప్రశ్న. భారం లేని విద్యా ఆవశ్యకతను గురించి భారత ప్రభుత్వానికి నివేదికను సమర్పించినటువంటి కమిటీ చాలా ఇంపార్టెంట్. ఈ కమిటీలకు సంబంధించి తప్పకుండా ప్రశ్న అడుగుతారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఎస్పాల్ కమిటీ. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించింది ఏది? ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించింది. ఆప్షన్ 1 క్రమాభివృద్ధి పత్రము, ఆప్షన్ 2 అనెక్టోడల్ రికార్డు, ఆప్షన్ 3 పరిచయ పత్రము, ఆప్షన్ 4 క్లోజ్డ్ ప్రశ్నావళి. సో ఇక్కడ ప్రశ్నని 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి రాయడానికి ఉద్దేశించింది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, అనెక్టోడల్ రికార్డు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలు రాసిన గేయాలు కథలు గీసిన చిత్రాలు ఉంచబడిన ఫైలును ఇలా అంటారు. సో పిల్లలు రాసినటువంటి గేయాలు కానీ కథలు కానీ గీసినటువంటి చిత్రాలన్నీ కూడా ఉంచబడినటువంటి ఫైలును ఇలా అంటారు. ఆప్షన్ 1 క్యుములేటివ్ రికార్డు, ఆప్షన్ 2 పోర్ట్ఫోలియో, ఆప్షన్ 3 క్రమాభివృద్ధి పత్రము, ఆప్షన్ 4 పరిచయ పత్రము. సో పిల్లలు రాసేటటువంటి గేయాలు కానీ కథలు కానీ వాళ్ళు గీసేటటువంటి చిత్రాలు కానీ సో వాటన్నిటిని కూడా ఫైల్లో ఉంచడం జరుగుతుంది. సో అయితే ఆ యొక్క ఫైల్ని ఏమంటారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, పోర్ట్ఫోలియో. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. కోర్సు మొత్తం పూర్తి అయిన తరువాత నిర్వహించున్నది ఏది? ఏదైనా మనం కోర్సు చేసిన తర్వాత సో ఆ కోర్సు మొత్తము కూడా పూర్తి అయిన తర్వాత నిర్వహించేటటువంటిది ఏది? ఆప్షన్ 1 బేస్ లైన్ టెస్ట్, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 సంగ్రహణ మూల్యాంకనం, ఆప్షన్ 4 పై1U. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 సంగ్రహణ మూల్యాంకనం. ఓకేనా? సో కోర్సు మొత్తము కూడా పూర్తయిన తర్వాత నిర్వహించేది సంగ్రహణ మూల్యాంకనం. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేనిది ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేనిది. ఆప్షన్ 1 రాత పనులు, ఆప్షన్ 2 స్లిప్ టెస్ట్, ఆప్షన్ 3 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, ఆప్షన్ 4 ప్రాజెక్టు పనులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో లేనటువంటిది ఏది అనేది ప్రశ్న ఇక్కడ. మరి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి.
సో ప్రతి ప్రశ్న కూడా ట్రై మెథడాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మూల్యాంకనం అనేది ఆప్షన్ 1 బోధనలో అంతర్భాగం, ఆప్షన్ 2 బోధన వేరు మూల్యాంకనం వేరు, ఆప్షన్ 3 ఇది కేవలం గుణాత్మకమైనది, ఆప్షన్ 4 ఇది కేవలం పరిమాణాత్మకం. మూల్యాంకనం అనేది ఏది అనేది ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 బోధనలో అంతర్భాగం. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 గణన చేయడం కష్టం, ఆప్షన్ 2 విశ్వసనీయత కలిగి ఉండటం, ఆప్షన్ 3 అన్ని అంశాలు పరీక్షించడం, ఆప్షన్ 4 ఊహించి జవాబులు రాయడం. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది ఏది అనేది ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. గణన చేయడం కష్టం. సో లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది గణన చేయడం చాలా కష్టం అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. మూర్తిమత్వంలో నిర్దిష్ట భాగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏది? మూర్తిమత్వంలో నిర్దిష్ట భాగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏది? ఆప్షన్ 1 నికష, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మాపనం, ఆప్షన్ 4 మూల్యాంకనం. మూర్తిమత్వంలో నిర్దిష్ట భాగాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి అంశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మాపనం. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. రఘు అనే విద్యార్థికి S2 అంటే సమ్మేటివ్ 2లో సాంఘిక శాస్త్రంలో 80 మార్కులకు గాను 54 మార్కులు వచ్చాయి. సో ఇది సంఖ్యాపరమైన విలువను సూచించేది. ఈ సంఖ్యాపరమైనటువంటి విలువను అక్కడ సూచించడం జరుగుతుంది. సో ఆప్షన్ 1 మాపనం, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 నికష, ఆప్షన్ 4 1 మరియు 2. రఘు అనే విద్యార్థికి సమ్మేటివ్ 2 అంటే S2లో సాంఘిక శాస్త్రంలో 80 మార్కులకు గాను 54 మార్కులు వచ్చాయి. సో ఈ సంఖ్యాపరమైన విలువను సూచించేది మాపనమా, మూల్యాంకనమా, నికష లేదా 1 మరియు 2? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 మాపనం. ఓకేనా? సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కార్తిక్ అనే విద్యార్థి 50 మార్కులకు గాను 34 మార్కులు వచ్చాయి. సో ఇక్కడ కార్తిక్ ప్రగతి గ్రేడ్ ఏది? కార్తిక్ అనే విద్యార్థి 50 మార్కులకు గాను 34 మార్కులు వచ్చాయి. ఇక్కడ కార్తిక్ ప్రగతి గ్రేడు ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 A+, ఆప్షన్ 3 B+, ఆప్షన్ 4 B.
సో సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, బి ప్లస్. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు మార్క్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. స్వీయ మదింపు సాధనంగా ఉపయోగపడేది ఏది? స్వీయ మదింపు సాధనంగా ఉపయోగపడేది. ఆప్షన్ 1 నిర్ధారణ మాపని, ఆప్షన్ 2 చెక్ లిస్ట్, ఆప్షన్ 3 విద్యార్థి డైరీ, ఆప్షన్ 4 నోట్బుక్. స్వీయ మదింపు సాధనంగా ఉపయోగపడేది ఏది అనేది ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 చెక్ లిస్ట్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. విద్యా కార్యక్రమంలో అతి ముఖ్య ఘట్టం మూల్యాంకనం అని తెలిపినది ఎవరు? విద్యా కార్యక్రమంలో అతి ముఖ్య ఘట్టం మూల్యాంకనం అని తెలిపినది ఎవరు? ఆప్షన్ 1 కొటారి, ఆప్షన్ 2 నార్మన్ గ్రీన్లాండ్, ఆప్షన్ 3 ఎన్ఎం డేనీ, ఆప్షన్ 4 డెన్నిస్ బేరాన్. విద్యా కార్యక్రమంలో అతి ముఖ్య ఘట్టం మూల్యాంకనం అని తెలిపినది ఎవరు అనేది ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 నార్మన్ గ్రీన్లాండ్. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ సంబంధించి లైవ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో పెట్టాం, సబ్జెక్ట్ వైజ్ కూడా. సో అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఆ ప్లేలిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి లైవ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సమ్మేటివ్ ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు సమాచార నైపుణ్యంకు ఎంత శాతం భారత్వం ఇవ్వాలి? సమ్మేటివ్ ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటప్పుడు సమాచార నైపుణ్యం అనేటటువంటి సామర్థ్యానికి ఎంత శాతం భారత్వం ఇవ్వాలి? ఆప్షన్ 1 8%, ఆప్షన్ 2 10%, ఆప్షన్ 3 15%, ఆప్షన్ 4 20%. సో ప్రశ్న అర్థం చేసుకోండి బాగా. సో ప్రశ్న ఎప్పుడు కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్? సో సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 3 15%. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సో రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. లక్ష్యాత్మక ప్రశ్నల యొక్క లక్షణం కానిది. ఆప్షన్ 1 గణన చేయడం కష్టం, ఆప్షన్ 2 విశ్వసనీయత కలిగి ఉండటం, ఆప్షన్ 3 ఊహించి జవాబు రాయడం, ఆప్షన్ 4 అన్నిటి పట్ల ప్రశ్నలు ఇవ్వడం. లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1 గణన చేయడం కష్టం. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అభ్యసన అనుభవాలలో పిల్లల ప్రగతిని పాల్గొంటున్న విధానాన్ని పరిశీలించి నమోదు చేయడానికి ఉపయోగించేటటువంటిది ఏది? సో అభ్యసన అనుభవాలలో పిల్లల యొక్క ప్రగతిని పాల్గొంటున్న విధానాన్ని పరిశీలించి నమోదు చేయడానికి ఉపయోగించేది. ఆప్షన్ 1 నోట్బుక్స్, ఆప్షన్ 2 టీచర్ డైరీ, ఆప్షన్ 3 పిల్లల డైరీ, ఆప్షన్ 4 సంఘటన రచనలు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ 2 టీచర్ డైరీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థుల సాధన కంటే వైఖరులు అభిప్రాయాలు తెలుపుటకు ఈ క్రింది ఏ ప్రశ్నలు ఉపయోగించాలి? సో విద్యార్థుల సాధన కంటే వైఖరులు అభిప్రాయాలు తెలుపుటకు ఈ క్రింది ఏ ప్రశ్నలు ఉపయోగించాలి? ఆప్షన్ 1 వ్యాసరూప, ఆప్షన్ 2 లఘు ప్రశ్నలు, ఆప్షన్ 3 లక్ష్యాత్మక ప్రశ్నలు, ఆప్షన్ 4 ప్రయోగ ప్రశ్నలు. విద్యార్థుల యొక్క సాధనాంశాలకు సంబంధించిన దానికంటే వారి యొక్క వైఖరులు కానీ అభిప్రాయాలను తెలియజేయాలంటే ఏ ప్రశ్నలు ఉపయోగించాలి? సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు. ఓకేనా, వ్యాసరూప ప్రశ్నలు ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక విషయానికి సంబంధించిన సామాగ్రి బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించుటకు ఏర్పాటు చేసిన గదికి ఏమని పేరు? ఒక విషయానికి సంబంధించినటువంటి సామాగ్రి బోధనోపకరణాలు ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం వినియోగించుకునటానికి ఏర్పాటు చేసిన గదికి ఏమని పేరు? ఆప్షన్ 1 పాఠశాల స్టోర్ రూమ్, ఆప్షన్ 2 ప్రయోగశాల, ఆప్షన్ 3 గ్రంథాలయం, ఆప్షన్ 4 పైవన్నీ. సో ఇక్కడ ప్రశ్న బాగా అర్థం చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రయోగశాల. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడల్లో తప్పకుండా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ముడి సామాగ్రిగా దేనిని పేర్కొంటారు? సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ముడి సామాగ్రిగా వేటిని పేర్కొంటారు? ఆప్షన్ 1 కార్డ్బోర్డు, ఆప్షన్ 2 ప్లైవుడ్, ఆప్షన్ 3 రంగు కాగితాలు, ఆప్షన్ 4 పైవన్నీ. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ముడి సామాగ్రిగా ఈ క్రింది వాటిలో వేటిని పేర్కొంటారు అనేది ప్రశ్న. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. సో కార్డ్బోర్డు, ప్లైవుడ్, రంగు కాగితాలు. సో ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ఉపయోగించేటటువంటి సామాగ్రికి సంబంధించినటువంటివి. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరు ఏది? ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల యొక్క వనరుగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 మ్యాపు, ఆప్షన్ 2 గ్లోబు, ఆప్షన్ 3 వర్షమాపకం, ఆప్షన్ 4 పైవన్నీ. క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరుగా దేనిని పేర్కొంటారు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. మ్యాపు, గ్లోబు, వర్షమాపకం. సో ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్ర ప్రయోగశాల వనరులుగా ఉపయోగిస్తారన్నమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద రైట్. నెక్స్ట్. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగశాలలు ఈ సామాజిక వనరులకు ఉదాహరణ. వివిధ రకాల శాస్త్రీయ ప్రయోగశాలలు ఈ సామాజిక వనరులకు ఉదాహరణగా పేర్కొంటారు. ఆప్షన్ 1 శాస్త్రీయ వనరులు, ఆప్షన్ 2 ఆర్థిక వనరులు, ఆప్షన్ 3 భౌగోళిక వనరులు, ఆప్షన్ 4 చారిత్రక వనరులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4
శాస్త్రీయ వనరులు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, శాస్త్రీయ వనరులు. ఓకేనా, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనకు ఉపయోగపడు ప్రయోగశాల ఏది? సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనకు ఉపయోగపడే ప్రయోగశాల. ఆప్షన్ 1 పాఠశాల, ఆప్షన్ 2 బ్యాంక్, ఆప్షన్ 3 సమాజం, ఆప్షన్ 4 తరగతి గది. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనకు ఉపయోగపడు ప్రయోగశాలగా దేనిని పేర్కొంటారు అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, సమాజం. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులలో అన్వేషణ, పరిశోధన, పరిశీలన మొదలుగున్న వాటి పట్ల అవగాహన కలిగించుటకు దోహదపడేవి ఏవి? సో విద్యార్థులలో అన్వేషణ, పరిశోధన, పరిశీలన మొదలుగున్న వాటి పట్ల అవగాహన కలిగించుటకు దోహదపడేవి. ఆప్షన్ 1 ప్రయోగశాల, ఆప్షన్ 2 గ్రంథాలయం, ఆప్షన్ 3 పాఠ్య గ్రంథం, ఆప్షన్ 4 ఆడిటోరియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రయోగశాల. సో విద్యార్థులలో అన్వేషణ, పరిశోధనలు కానీ పరిశీలనలు కానీ వాటి పట్ల అవగాహన కలిగించుటకు దోహదపడేవి ప్రయోగశాలలు అన్నమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తాళపత్ర గ్రంథాలు, శాసన నమూనాలు, చిత్రాలు, పురాతన నాణ్యాలు మొదలుగున్నవి ప్రయోగశాలలో ఏ రకమైన వనరులు? తాళపత్ర గ్రంథాలు, శాసన నమూనాలు, చిత్రాలు, పురాతన నాణ్యాలను ప్రయోగశాలలో ఏ రకమైన వనరులుగా పేర్కొంటారు? ఆప్షన్ 1 భూగోళ శాస్త్ర ఉపకరణములు, ఆప్షన్ 2 సంప్రదింపు గ్రంథాలు, ఆప్షన్ 3 చారిత్రక ఆధారాల సామాగ్రి, ఆప్షన్ 4 ముడి సామాగ్రి. తాళపత్ర గ్రంథాలు కానీ, శాసన నమూనాలు కానీ, చిత్రాలు కానీ, పురాతన నాణ్యాలు కానీ, సో వీటన్నిటినీ కూడా ప్రయోగశాలలో ఏ రకమైన వనరులుగా పేర్కొంటారు? మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్, ఆప్షన్ 3 చారిత్రక ఆధారాల సామాగ్రి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిసిఈలో క్యుములేటివ్ రికార్డు 1 నుండి 10వ తరగతి వరకు ఉండు వాటి సంఖ్య ఎంత? అంటే సిసిఈలో క్యుములేటివ్ రికార్డు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండే వాటి సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 6. సిసిఈ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్లో క్యుములేటివ్ రికార్డ్స్ ఎన్ని ఉంటాయి? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 2 ఉంటాయి అన్నమాట. సో క్యుములేటివ్ రికార్డ్స్ అనేటివి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా దాదాపుగా 2 ఉంటాయి అన్నమాట క్యుములేటివ్ రికార్డ్స్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సిసిఈలో ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి ఇచ్చే అదనపు సమయం ఎంత? సిసిఈలో ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి ఇచ్చే అదనపు సమయం. ఆప్షన్ 1 10 నిమిషాలు, ఆప్షన్ 2 15 నిమిషాలు, ఆప్షన్ 3 5 నిమిషాలు, ఆప్షన్ 4 20 నిమిషాలు. సో కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్లో ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చేటటువంటి సమయం ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 2 15 నిమిషాలు. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.
సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనా. సో టెట్ డిఎస్సికి సంబంధించి సో రెగ్యులర్గా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఓకే. సో గుడ్ నైట్ టు ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.